రాత పరీక్షలో మూడో పేపర్ అయిన ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో భాగంగా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణలో మనం ముఖ్యంగా రెండవ అంశమైన ల్యాండ్ రిఫార్మ్స్ గురించి చర్చించుకుంటున్నాము. ల్యాండ్ రిఫార్మ్స్లో ముఖ్యంగా పాత్ర వహించేది మధ్యవర్తుల యొక్క తొలగింపు. సో మధ్యవర్తుల తొలగింపు అంటే మధ్యవర్తులు అనేది చాలామంది చాలా రకాలు ఉన్నారు. బట్ మన హైదరాబాద్ స్టేటు తెలంగాణకు వస్తే మన దగ్గర ముఖ్యమైన భూస్వామ్య వ్యవస్థలో జాగీర్దారీ మరియు ఇనాందారీ సిస్టము ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు మనము తెలంగాణలో ఈ చట్టం గురించి అబాలిషన్ ఆఫ్ జాగీర్దారీస్ అండ్ ఇనామీ చట్టం గురించి ఇప్పుడు చెప్పుకుందాము. సో ఈ చట్టం గురించి చెప్పుకునే ముందు మనం కొన్ని అంశాలు తెలియాల్సిన అవసరం ఉంది. అవి ఏంటంటే మన హైదరాబాద్ రాష్ట్రంలో ముఖ్యంగా భూస్వామ్య విధానాలు ఎలా ఉండే, ఎందుకంటే వాటి ఆధారంగానే వీటిని రూపొందించడానికి చట్టాలు చేయబడినాయి. హైదరాబాద్ రాష్ట్రము నిజాం పరిపాలనలో ఉన్నప్పుడు మనకు భూస్వామ్య విధానాలు చాలా రకాలుగా ఉండే. అవి ఒకటి సంస్థానాల రూపకంగా, జాగీర్ రూపకంగా, ఇనాముల రూపకంగా, సర్ఫేఖాన్ మరియు దివాన్ రూపకంగా ఉండేటి. వీటిలలో జాగీర్లోకి వస్తే జాగీర్లు కూడా చాలా రకాలుగా ఉండేటి. వాటి ఫామిగా జమియత్ అని, జాత్ అని, అవతమామని, తనఖా అని, మదాద్ మాషు అని రకరకాల ఈ జాగీర్లు ఉండేటి. ఒక్కొక్క జాగీరు ఒక్కొక్క పని చేయడానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా జాగీర్దారీ సిస్టంలో ముఖ్యమైన భాగాలుగా మనము గమనించవచ్చు. జాగీర్దార్తో పాటు మన హైదరాబాద్ రాష్ట్రంలో సంస్థానాలు కూడా ఉండే. సంస్థానాలు ఏంటంటే సంస్థానాలకు జాగీర్కు ముఖ్యమైన భేదం ఏంటంటే ఈ సంస్థానాలు అంటే హైదరాబాద్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు రాజులు అధిపతిలో ఉండేవాళ్ళు. సో కాబట్టి నిజాము వీరి పని కింద చేయడానికి వాళ్ళకు స్వేచ్ఛ కలగడానికి నిజాం ప్రభుత్వానికి ఏదో ఒక రూపంగా ముఖ్యంగా పేష్కెస్ రూపంతో కొంత డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉంది. సో చెల్లించిన తర్వాత వారికి పూర్తి హక్కులు ఇవ్వడం జరిగింది. ఈ సంస్థానాలలో మనకు ముఖ్యంగా 5 గురించి చాలా వరకు 14 ఉన్నప్పటికీ కూడా 5 కూడా చాలా ప్రముఖమైనవి. ఎందుకంటే వాటి యొక్క పాత్ర చాలా ఉన్నది. ఇది మన యొక్క భూ సంస్కరణలో భాగంగా వీటి యొక్క పాత్ర కూడా మనం తర్వాత తెలుసుకుంటాము. వీటిలలో గద్వాలు, వనపర్తి, జట్టిప్రోలు, అమరచింత, పాల్వంచ ఈ 5 సంస్థానాల్లో చాలా వరకు దాదాపు 500 గ్రామాలు, తర్వాత 5000 చదరపు మైళ్ళ విస్తీర్ణము ఈ సంస్థానంలో అధీనంలో ఉంది. వారి కింద కొందరు మధ్యవర్తులను ఉంచుకోవడం జరిగింది. వారినే సర్బస్తా అని, పాన్మక్తా అని, ఇజారా అనే పేర్లతో పిలువబడుతుంది. సర్బస్తా చేసే పని ఏంటంటే వేలం ద్వారా శిస్తు వసూలు చేసి భూమిపై హక్కు పొందడము. పాస్మక్తా అంటే ఈ యొక్క ఆస్థానాధీశులకు, సంస్థానాధీశులకు స్థిరంగా అంటే ఫిక్స్డ్ కౌలును చెల్లించడము. అక్కడక్కడ ఇజారా భూములు ఉన్నప్పుడు అక్కడ కూడా కొందరికి డబ్బులు చెల్లించే అవకాశం ఉండేది. ఒక్కొక్కప్పుడు వీళ్ళు భూమి శిస్తుతో సంబంధం లేకుండా, ఉత్పత్తితో సంబంధం లేకుండా పెంచడము, కౌలు గౌడు పెంచుకోవాలన్నా, కొత్తగా సిద్ధం చేసుకోవాలన్నా వీళ్ళకు నజరానాలు, జాగీర్దార్స్కు నజరాలు చెల్లించిన అవసరం ఉంది. సో ఒక్కొక్కప్పుడు భూమి శిస్తుతో పాటు ఇతర పన్నులు కూడా వీటికి చెల్లించాల్సిన అవసరం ఉండేది. సో అన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే నిజాం జారీ చేసిన ఫర్మానాలో దగ్గర 82 రకాల అక్రమ నిర్బంధ వసూళ్లు ఉండేవని తెలుస్తుంది. కులమతాలు, వయసు, లింగ భేదాలతో సంబంధం లేకుండా అందరూ వెట్టి చిరాకిరీ చేయాల్సిన అవసరం ఉండే. సో ఇవన్నిటి చూసుకుంటే ఏంటంటే ఎటువంటి సామాన్య పౌరుడు నిజాం పరిపాలనలో ఎటువంటి దుర్భర జీవితం అనుభవించిండో దీన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు. 1948 పోలీస్ యాక్షన్ తర్వాత ఈ యొక్క భూస్వామ్య వ్యవస్థను రూపుమాల్పాల్సిన అవసరము చాలా కనబడ్డది. సో దాంట్లో భాగంగానే అప్పటి
మేజర్ జనరల్ అయిన చౌదరి ఒక కమిటీని నియమించి ఈ యొక్క వ్యవసాయ రంగంలో పరిస్థితులు, కౌలుదారుల యొక్క కండిషన్సు, ఏ విధంగా జాగీర్దార్సు, ఇనాందార్సు వీళ్ళను టెనెంట్స్ను వీళ్ళందరినీ ఎక్స్‌ప్లాయిటేషన్ గురి చేస్తున్నారు అండ్ ఇవన్నీ చూసుకొని ఎటువంటి సంస్కరణ తేయాలనే దాని గురించి ఈ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ క్షుణ్ణంగా పరిస్థితులను పరిశీలించి కొన్ని భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఎంతైంది ఉన్నది ప్రతిపాదించడం జరిగింది. సో అదే విధంగా వాళ్ళు ఏం సజెషన్ చేశారంటే ఈ యొక్క జాగీర్దారీ మరి ఇనాందారీ సిస్టమ్స్ను రద్దు చేయాల్సిన ఆవశ్యకతను చాలా వరకు చెప్పడం జరిగింది. సో ఈ ప్రపోజల్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఈ యొక్క అబాలిషన్ ఆఫ్ జాగీర్దారీ యాక్టు 1949 తీసుకురావడం జరిగింది. దీన్ని బట్టి అంటే జాగీర్దారీ సిస్టాన్ని రద్దు చేయాలనే నిర్ణయంతో ఒక చట్టం తీసుకొని రావడమైంది. అది 1949లో ఎఫెక్ట్ కావడం జరిగింది. సో ఈ చట్టంలో భాగంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారంటే ప్రభుత్వము మొత్తం జాగీర్లను ఒక నెలలోనే టేక్ ఓవర్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 1949 లోపలే చాలా వరకు చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క చట్టం వచ్చిన అతి తక్కువ కాలంలోనే చర్యకు ఉపక్రమించడం జరిగింది. ఎందుకంటే పరిస్థితులు అటువంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిని కలుగజేసినాయి. ఈ చట్టంలో ఏం జరిగింది? చట్టంలో ముఖ్యంగా ఎవరికి మేలు కలిగిందని అంటే ముఖ్యంగా రైతులకు పట్టాదారుల వాళ్ళకు భూమిపై హక్కు పొందడం జరిగింది. అది చాలా ముఖ్యమైన లాభంగా మనము పరిగణించవచ్చు. అయితే దీనిలో భాగంగానే ఏది జమీందారు నుంచి భూమి తీసుకున్న దాన్ని రైతులకు ఇవ్వడములో ఏం చేశారంటే ఎవరైనా జాగీర్దార్స్కు వాళ్లకు, ఎందుకంటే వాళ్ళు ఒకటేసారి వాళ్ళ భూమిని అంతా కోల్పోతున్నారు కాబట్టి దానిలో భాగంగానే జమీందార్స్కు కొంచెము కంపెన్సేషన్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. సో అది ఎంతవరకు ఇచ్చారంటే దాదాపు 18 కోట్ల మేరకు జాగీర్దారులకు ప్రభుత్వము డబ్బు పే చేయడం జరిగింది. ఇది అక్టోబర్ 1949 నుంచి మార్చి 1950 మధ్యలో జరిగింది. ఇది 18 కోట్ల నుండి 24 కోట్లకు పెరగడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే జాగీర్దారులను అబాలిష్ చేసేటప్పుడు, రద్దు చేసేటప్పుడు వాళ్ళ యొక్క అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకున్నట్టు మనకు ఈ చట్టములోని అంశాలు చెప్తున్నాయి. ఈ యొక్క కంపెన్సేషను ఏ విధంగా నిర్ణయించారు? ఎందుకంటే ఈ 18 కోట్లు చెల్లించినట్టు మనం చెప్పినప్పుడు దానికి ఏదో ఒక ప్రాతిపాదికగా ఉండాలి కదా. వాళ్ళు ఏం చేశారంటే నిర్ణయించేప్పుడు జాగీర్దార్స్కు ఎంతవరకు మనము భృతి కల్పించాలి, రిలీఫ్ ఇవ్వాలనేది దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు 1938-47 మధ్యలో వాళ్లకు వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 18 కోట్లు అనేది అంచనా వేయడం జరిగింది. ఈ అంచనా వేసిన మొత్తాన్ని ఒక ఫేజ్డ్ మేనర్గా ఈ యొక్క జాగీర్దారులకు చెల్లించడం జరిగింది. తర్వాత ఈ కంపెన్సేషన్ను చాలా పెంచడం జరిగింది. సో 1990 సంవత్సరం వచ్చే వరకు ఇది 24 కోట్ల వరకు చెల్లించినట్టు మనకి ఈ గణాంకాలు చెప్తున్నాయి. ఇక ఈ యాక్ట్ యొక్క ముఖ్యమైన ఫలితం ఏంటంటే మొత్తంలో దాదాపు 1977 జాగీర్స్ను రద్దు చేయడం జరిగింది. సో 7866 గ్రామాలను జాగీర్దారు నుంచి ఫ్రీ చేయడం, విముక్తి జరిగింది. సో జాగీర్దారు నుంచి విముక్తి దాదాపు 7866 గ్రామాలకు కలిగినట్టు ఈ చట్టం ద్వారా లాభం చేకూరినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ జాగీర్దారు సిస్టమును మనము రద్దు చేసిన తర్వాత మొత్తము భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసినట్టు కాదు. ఎందుకంటే ఇదివరకు తెలుసుకున్నట్టు నిజాం ప్రభుత్వంలో జాగీర్దారీ సిస్టమ్ అనేది ఒక అంశం మాత్రమే, అది ముఖ్యమైన అంశం కావచ్చు, బట్ అది మొత్తము భూస్వామ్య వ్యవస్థను ప్రతిబింబించడం లేదు. సో వీటితో పాటు ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇనాందారీ వ్యవస్థ. ఇనామదారీ వ్యవస్థ అంటే ఏంటంటే కొందరు స్పెసిఫిక్గా పని చేయడానికి వాళ్లకు భూమి రూపంలో ఏదైతే ఇనాంగా ఇచ్చారో
అదే మనం ఇనాందారు వ్యవస్థగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. వీటిలో రకరకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క పని చేసినందుకు ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తాము. వీటినే మనము ఒకటి ఆరాజా మక్తాని, అరాజా అగ్రహారని, మజరాను బేసర్ ఇనామని, బలవత ఇనామని, నీరడి ఇనామని, చిదుమతి ఇనామని. సో ఇన్ని రకాలుగా ఈ యొక్క నిజాం ప్రభుత్వము వాళ్ళకు ప్రతిఫలంగా ఈ యొక్క ఇనాం రూపంలో భూములను అంటగట్టడం జరిగింది ఒక్కొక్క పని చేసినందుకు. సో ఈ ఇనాందారీ సిస్టమ్ వలన కూడా కొన్ని అవకతవకలు జరిగినట్టు, దానిలో కూడా ఏవైతే కొన్ని జాగీర్దారీ సిస్టంలో ఏవైతే కొన్ని సమస్యలు ఉత్పన్నమేయో అటువంటి సమస్యలే ఇనాందారీ సిస్టమ్స్ కూడా ఉన్నట్టు తెలుసుకొని ప్రభుత్వము ఈ యొక్క ఇనాందారీ సిస్టమ్ను కూడా అబాలిష్ చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇనాందారీ సిస్టంలో ఉన్న మొత్తం లక్షణాలు ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఏది ఒక స్పెసిఫిక్ పని చేసినందుకు ఇవ్వడం జరిగింది. స్పెసిఫిక్ పని అంటే రకరకాలు, కొందరు అంటే నీరడి అని, కొందరు వేరే పనులు చేసినందుకు ఆ పేర్లతో చూసినప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జమీందారీ వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా ఇనాందారీ వ్యవస్థలో ఉన్నట్టు తెలుసుకోవడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క ఇనాందారీ వ్యవస్థను కూడా అబాలిష్ చేయాల్సిన అవసరం ఉందనేది చెప్పడం జరిగింది. ఈ యొక్క సపరేట్గా ఇనాందారీ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఏముందనంటే, సాంకేతిక పరంగా ఒకవేళ భూమి ఒకటే అయినప్పటికీ సాంకేతిక పరంగా సపరేటు జాగీర్దారీ సిస్టము అబాలిషన్ యాక్ట్ అనేది ఈ యొక్క ఇనాందారు వ్యవస్థకు వర్తించదనేది ఒక వాదన తీసుకురావడం. దానికి కొన్ని సాంకేతికపరమైన అంశాలను చెప్పడం వలన దీనికి ఇనాందారీ వ్యవస్థకు అబాలిష్ చేయాలంటే, రద్దు చేయాలంటే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకతను చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇనాందారీ వ్యవస్థ అబాలిషన్ యాక్టు ఏదైతే తీసుకురావడం జరిగిందో అది ఈ యొక్క రైత్వారీ వ్యవస్థకు మార్గము సుగమం చేయడం జరిగింది. ఎందుకంటే వేరే భూస్వామ్య వ్యవస్థతోని కంపేర్ చేసుకుంటే రైత్వారీ సిస్టములో ఈ యొక్క కొన్ని సమస్యలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వానికి రైతుకు మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి రైతే ప్రత్యక్షంగా ప్రభుత్వానికి శిస్తు చెల్లించడము జరుగుతుంది కాబట్టి ఇనాందారీ వ్యవస్థ రద్దు చాలా ముఖ్య పాత్ర వహించింది. సో కాబట్టి ఏంటంటే దీంట్లో ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క జాగీర్దారీ వ్యవస్థతో పాటు ఇనాందారీ వ్యవస్థ చేయాలనేది సంకల్పంతో ఈ యొక్క 1955లో ఇనాందారీ వ్యవస్థ రద్దు చట్టాన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ యాక్ట్లో భాగంగా కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఇదివరకు చెప్పుకున్నట్టు దాదాపు 5-6 రకాల ఇనాములు ఉండేటి. సో కాబట్టి అన్ని రకాల ఇనాములకు ఈ యొక్క ఇనాందారీ రద్దు చట్టం వర్తించదనేది దానిలో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఏవికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఏవైతే ఇనాం భూములు రిలీజియస్ ట్రస్ట్కు, మతపరమైన సంస్థలకు, లేకపోతే కొంత ప్రత్యేకమైన ఉద్దేశం కొద్ది ఇచ్చిన ఇనాములకు ఈ యొక్క ఇనాందారీ చట్టం వర్తించదనేది దాంట్లో వెసులుబాటు కలిగించడం జరిగింది. దీనిలో ఇది చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే ఇది కూడా తర్వాత కొన్ని సమస్యలకు దారితీసిందని మనం చెప్పుకోవచ్చు. ఈ చట్టము 2 విధాల బెనిఫిట్ చెంది. ఒకటి ఏంటంటే వాళ్ళను వ్యవస్థను రద్దు చేస్తూ యొక్క కౌలుదారుకు కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి కౌలుదారీ సిస్టంలో కూడా ఇది కొంతవరకు బెనిఫిట్ చేసినట్టు ఈ చట్టంలోని అంశాలు కొన్ని చెప్పడం జరుగుతుంది. సో అయితే ఇనాందారీ భూములను మనము ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు, ప్రభుత్వాన్ని తీసుకునేటప్పుడు మన ఇనాందారుకు కూడా ఎంత భూమి ఉండాలి, అలాగే ఆ భూమి దున్నేవానికి కూడా ఎంత భూమి ఉండాలనేది ఇక్కడ ముఖ్యమైన అంశంగా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇనాందారు కూడా జీవించాలంటే అతనికి కూడా భూమే ముఖ్యమైన ఆధారం కాబట్టి ఎంత భూమి ఉండాలి, అలాగే దున్నే రైతుకు కూడా ఎంత ఉండాలనేది ఇక్కడ ముఖ్యమైన అంశంగా తేల్చడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే ఒక కమతాన్ని నిర్ణయించి, సో 4.5 రెట్లు కమతాలను ఇనాందారు ఉంచుకోవచ్చు, అలాగే
దున్నే రైతు కూడా ఉంచుకోవచ్చు అన్నది ఇక్కడ ముఖ్యమైన చట్టంలోని ముఖ్యమైన అంశము. అంటే ఈ యొక్క కమతం ఎలా నిర్ణయించనేది తర్వాత మనం త్వరలోనే మనం దాని గురించి తెలుసుకుందాము. సో ఈ అంశం ఏదైతే చాలా వరకు రెవల్యూషనరీ ఏది భూ సంస్కరణలో ముఖ్యమైన ప్రోగ్రెసివ్ స్టెప్ అనేది కూడా దీన్ని వర్ణించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఎంత ల్యాండ్ ఉంచుకోవాలనేది చాలా పరిమితిని విధించడం జరిగింది. ఎందుకంటే సో కొన్ని వందల వేల ఎకరాల భూమి ఇనాందారులు ఉన్నప్పుడు దాంట్లో కొంత మేరకే వాళ్ళ దగ్గర ఉంచుకొని మిగతాదంతా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎంతవరకు ఇదివరకు చెప్పినట్టు 4.5 రెట్లు అంటే నిర్దేశించిన కమతానికి 4.5 రెట్లు ఉంచుకోవచ్చు. అంటే ఇనాందారులు వాళ్ళ యొక్క భూమిని కొంత భూమిని ఉంచుకొని మిగతా వారిని గవర్నమెంట్కు సరెండర్ చేసినప్పుడు దానికి ప్రత్యుపకారంగా కొంత ప్రభుత్వం కంపెన్సేషన్ కూడా ఇవ్వాలనేది కూడా నిర్ణయం చేసింది. అయితే ఈ కంపెన్సేషన్ ఎంత ఉండాలనేది కూడా చాలా ముఖ్యమైన అంశము. అంటే ఇది ఫిక్స్ చేసేట్లు ఏం చేశారు, సో ఈ భూమి ద్వారా ప్రభుత్వానికి ఎంత శిస్తు పే చేసేవాడు, అయితే యాక్చువల్ రెంట్ ఎంత పేయబుల్, అంటే వాస్తవానికి ఎంత పే చేయాలి, యాక్చువల్గా ఎంత పే చేసిండు. ఎందుకంటే శిస్తు చెల్లించేటప్పుడు సాధారణ శిస్తు కంటే చాలా వరకు తక్కువ శిస్తునే ప్రభుత్వం వసూలు చేసింది. సో కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసము అంటే సాధారణ పరిస్థితుల్లో ఎంత శిస్తు పే చేయాలి, వాస్తవంగా ఎంత పే చేసిండు. సో ఈ రెండింటి మధ్యలో భేదాన్ని బట్టి ఇక ఈ భేదానికి 25 రెట్ల కంపెన్సేషన్ ఇవ్వాలన్నది. అంటే సో ఎంత డిఫరెన్స్ ఉందో ఆ రెండింటి మధ్యలో భేదానికి 25 రెట్లు కంపెన్సేషన్ ఇవ్వాలన్నది ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే సో తద్వారా వాళ్ళు ఒకటేసారి పెద్ద మొత్తంలో డబ్బు రావడం కూడా జరిగింది. వాళ్ళు భూమి సరెండర్ చేస్తే దానికి రిటర్న్గా తీసుకోవడం జరిగింది. కమతానికి 4.5 రెట్లు అనేది కమతం ఏ విధంగా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ కమతం ఏంటంటే సాధారణ పరిస్థితులలో ఒక కుటుంబానికి సరిపడ ఆదాయము ఎంత భూమి ద్వారా వస్తుందో ఆ భూమి మొత్తాన్ని ఒక కమతంగా పరిగణించడం జరిగింది. అంటే ఒకవేళ ఒక కుటుంబం అవసరానికి కొంత అమౌంట్ అవసరం ఉంటుంది. ఆ అమౌంటు మనం భూమిని కల్టివేట్ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది, సో దాన్ని బట్టి ఈ యొక్క కమతాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన అంశము. అంటే ఏమవుతుంది, ఒకవేళ పంటల భూమి యొక్క నాణ్యతను బట్టి ఇది కూడా మనం ఉంటుందనుకుంటూ, భూమి నాణ్యత ఏందనుకోండి పంట ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ యొక్క భూమిని తక్కువ భూమిని కూడా ఈ ఇనాందారుకు కానీ రైతుకు కూడా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే బీడు భూములు అనుకోండి, బీడు భూములు ఎక్కువ కల్టీ చేస్తే కూడా సరిపడంత ఆదాయం రాదు కాబట్టి కాబట్టి భూమి యొక్క నాణ్యతను బట్టి ఈ యొక్క కమతం అనేది నిర్ణయించబడింది. సో కమతం అంటే ఖచ్చితంగా ఇన్ని ఎకరాలనే లేదు, అది భూమిని బట్టి భూమి నాణ్యతను బట్టి మిగతా వాటిని బట్టి నిర్ణయించడం జరిగింది. సో ఇది 4.5 రెట్లు ఇనాందారుకు, 4.5 రెట్లు వ్యవతు. దీనిలో మనకు పక్షపాత ధోరణి ఉన్నట్టు కనబడడం లేదు. మనకు ఆల్రెడీ రైతుకు మనకు 4.5 రెట్లు అనుకున్నాం కదా, 4.5 రెట్లు ఒకటి ఆల్రెడీ అతనికి సొంత భూమి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది. సో కాబట్టి ఈ కమతాన్ని నిర్ణయించినప్పుడు ఎంత భూమి అయితే రైతుకుందో ఈ కమతం నుండి దాన్ని మినహాయించడం జరిగింది. లేకపోతే వ్యవసాయం చేసే అతనికి ఎక్కువ భూమి వస్తుంది, ఇనాందారుకి ఎక్కువ వస్తుంది. సో కాబట్టి ఎందుకంటే రైతుకు ఆల్రెడీ కొంతవరకు భూమి కనుక ఉంటే ఆ భూమిని మినహాయించాల్సి వస్తుంది. సో అంత మేరకు భూమిని తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని బట్టి మా యొక్క కమతము ఎంత ఉండాలి, కమతం ఎలా నిర్ణయించబడుతుంది, కంపెన్సేషన్ ఎలా ఇచ్చారు, ఇవ్వడానికి ప్రతిపాదిక ఏంటనేది ఈ చట్టంలో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. సో ఒకవేళ కౌలుదారు అడిగితే అతను కూడా భృతి ఇవ్వాలనేది నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఇనాందారు చట్టంలో భూమి సరెండర్ చేసినప్పుడు తద్వారా దాన్ని సాగు చేసే రైతుకు కూడా నష్టము
వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఆ రైతుకు కూడా కొంచెం కంపెన్సేషన్ చేయాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ నిర్ణయించబడింది. సో ఇక్కడ కంపెన్సేషన్ అనేది అన్ని రకాల కౌలుదారులకు, ఈ కౌలుదారులు ఎవరు రకరకాల దాని గురించి త్వరలోనే చెప్పుకుంటాము. ఇక్కడ శాశ్వత, రక్షిత మరియు అరక్షిత, అన్ప్రొటెక్టెడ్, పర్మనెంట్, ప్రొటెక్టెడ్ అండ్ అన్ప్రొటెక్టెడ్ వీళ్ళందరికీ కూడా ఇనాం భూములను సాగు చేస్తే ఈ చట్టం ద్వారా వాళ్ళకు కూడా కంపెన్సేట్ ఇవ్వాలనేది చాలా వరకు ఇక్కడ మనము హర్షించదగిన విషయం ఏంటంటే ఈ యొక్క టెనెంట్స్ కూడా కొంతవరకు వెసులుబాటు కల్పించినట్టుంటుంది. అయితే ఈ చట్టము ఎంతవరకు అమలులో ఉంది, సో ఎంతవరకు అమలులో ఉన్నది, తర్వాత ఏం జరిగిందనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ చట్టం అమలులో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ చట్టాన్ని అమలులో తెచ్చట్లో చాలా సమయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రకరకాల సమస్యల వలన, ఎందుకంటే భూమిని వదులుకోవాలంటే అంత సులభమైన పని కాదు. ఎందుకంటే వందల వేల ఎకరాల ఉంచుకున్నప్పుడు ఒకటేసారి భూమి అంతా ప్రభుత్వానికి సరెండర్ చేయాలంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి రకరకాల కారణాలతో ఈ యొక్క డిలే చేయడానికి, తాత్సారం చేయడానికి అవకాశాలు కల్పించడం జరిగింది. సో యాక్ట్ ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా కొన్నిటి వలన ఈ సమస్యలు ఉత్పన్నమైనది. సో అమలులో జాప్యంతో పాటు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో గుదిబండాయి కూర్చున్నది. ఎందుకంటే ఈ యొక్క ఇనాందారులకు ఆ లెక్కల ప్రకారము కంపెన్సేషన్ ఇవ్వాలంటే చాలా ఎక్కువ మొత్తము. ఆ పీరియడ్లోనే 18 కోట్లు అంటే అంత తక్కువ అమౌంట్ అయితే కాదు. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా బర్డెన్గా ఫీల్ కావడం జరిగింది. ఇంకా ఇంకొక డిఫికల్ట్ సమస్య ఏంటంటే కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది. మినహాయింపులు ఒక్కొక్కప్పుడు ప్రతిబంధకాలుగా తలెత్తడం జరిగింది. సో ఏమేమి ఎగ్జామ్షన్స్ ఇవ్వడం వలన సమస్యలు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ యొక్క స్పెసిఫిక్ ప్రత్యేకమైన పనులు చేసే వాళ్లకు ఇనాముల నుంచి మినహాయింపు జరగడము, తర్వాత మతపరమైన సంస్థలకు కూడా మినహాయింపులు ఇవ్వడం జరగము. ఈ మినహాయింపుల ద్వారా చాలా వరకు భూమి ఇనాందారుల చేతిలోనే ఉండడం జరిగింది. అది ప్రభుత్వానికి చేతికి రాకపోయింది. ఇక ఫైనల్ ఏంటంటే మనకు కౌలుదారులను మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇనాందారు సిస్టమ్ రద్దు చేసేటప్పుడు కౌలుదారులు ఎవరైతే ఆ భూములను సాగు చేస్తున్నారో వాళ్ళని కూడా తీసివేయడం జరిగింది. సో తీసివేయాలి, దానికి కంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు కూడా తీసేయడం అనేది కొంచెము ముఖ్యమైన ఇబ్బందిగా ఫీల్ అయినది. ఎందుకంటే టెనెంట్స్ అన్ని సంవత్సరాలు కల్టివేట్ చేసి ఒకటేసారి తీసేస్తే వాళ్ళకు కూడా సాగు చేసుకోవడానికి కొన్ని ఇబ్బందులు తలెత్తినట్టు ఈ యొక్క చట్టంలో కొన్ని లోటుపాట్ల ద్వారా జరిగినట్టు మనం గమనించవచ్చు. దీంట్లో కొన్ని రకాల ఇనాందారులు మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇనాందారులు 5-6 రకాలు ఉన్నారు. దానిలో కొన్ని రకాల ఇనాందారులు చాలా బీద, డౌన్ ట్రాడెను, అంటే నిమ్న జాతులకు చెందిన వాళ్ళకు కూడా ఇనాములు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ఏంటంటే ఏ వర్గాలంటే దాదాపు బిడుమట, నీరడి అండ్ బలావట ఈ 3 రకాల ఇనాములు ఎక్కువ మొత్తము ఈ నిమ్న వర్గాలకు, అణగారిన జాతులకే చేతిలోనే ఉండే. సో ఇనాందారీ వ్యవస్థ రద్దు చేసినప్పుడు దీని యొక్క ప్రభావము ఈ బడుగు వర్గాలపై పడ్డది. సో కాబట్టి వాళ్ళంతా కూడా ఆ గగ్గోలు పెట్టి కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి, వాళ్ళకు ఇనాములు అంటే మిగతా ఇనాందారుల కంటే వీళ్ళకి ఇచ్చేది తక్కువ. ఆ తక్కువను కూడా తీసుకోవడం వలన వాళ్ళకు జీవనోపాధి కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. రెండవది ఏంటంటే అక్కడక్కడ ఈ యొక్క ఏదైతే రిలీజియస్, మతపరమైన కొన్ని భూములను తీసుకోవాలన్నప్పుడు కొన్ని మతపరమైన సమస్యలు కూడా ఏర్పడ్డట్టు మనకు అక్కడక్కడ చేస్తుంది. అటు బడుగు వర్గాలు, ఇటు మతపరమైన సమస్యలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కోర్టు ఈ చట్టము చెల్లదనేది కొట్టేయడం జరిగింది. ఏదైతే చట్టం చేశాదో ముఖ్యంగా ఇనాందారులను ఇనాందారు సిస్టమ్ రద్దు చేయడానికి దాన్ని కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు
మార్చి 3, 1970లో కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క లీగల్ హర్డిల్స్, న్యాయపరమైన చిక్కుల వలన ఏదైతే మనం ప్రోగ్రెసివ్ యాక్ట్ అనుకున్నామో, అంటే ఈ యాక్ట్ను ప్రోగ్రెసివ్ యాక్ట్గా కూడా పరిగణించడం జరిగింది. ప్రోగ్రెసివ్ యాక్ట్ అయిన ఈ యొక్క ఇనాందారీ అబాలిషన్ యాక్ట్ ఈ కొన్ని న్యాయపరమైన చిక్కుల్లో పడి అమలుకు ఎక్కువ రోజులు నేర్చుకోలేదు. కొన్ని రోజుల వరకు ఉన్నది, తర్వాత ఇమీడియట్గా చేయడం జరిగింది. అది ఎంతవరకు కంటిన్యూ అయిందంటే ఈ మధ్యలో ప్రభుత్వాలు మారడం, వేరే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము. సో కాబట్టి మీరు చూస్తుంటే ఈ టైంలో 1970లో ఈ చట్టాన్ని ఇది రద్దు చేస్తే, రద్దు ఇది చూడండి మీరు, ఇనాందారీ రద్దు చట్టాన్ని కోర్టు రద్దు చేయడం జరిగింది. సో ఇది 1970లో జరిగింది. సో కాబట్టి 1970 నుంచి 1985 దాదాపు దశాబ్దం 15 సంవత్సరాల వరకు వీటి గురించి ఎక్కువ ఎవరు పట్టించుకోలేదు. కోర్టు జడ్జిమెంట్ను చట్టరీత్యా సరి అయింది కాదని చెప్పినప్పుడు కనీసం ప్రభుత్వం దాన్ని అప్పీల్ చేయాలి. అప్పీల్ చేయక దానిపై తాత్సారం చేయడం జరిగింది. అది ఇప్పుడు ఎన్టీ రామారావు 1985లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు దీనిపై కొంతవరకు స్పందించడం జరిగింది. దీని గురించి అప్పుడు దాన్ని కోర్టులో అప్పీల్ చేయడం, తర్వాత కొన్ని సమస్యలకు కొంచెం పరిష్కారం జరగడము జరిగింది. సో ఆ కంపెన్సేషన్ అనేది పెరుగుతూ పోతుందంటే 1985లో ప్రభుత్వము 15.2 కోట్లను ఇనాందారులకు పే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతున్నది. వాళ్ళకు ఇనాందార్స్కు పే చేసే కంపెన్సేషన్ భృతి ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అయింది. అది లేటర్ ఈ కోర్టులు అప్పీల్ చేసిన తర్వాత ఈ జడ్జిమెంటు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన తర్వాత అప్పుడు ఈ యొక్క ఇనాం ల్యాండ్స్ను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడం జరిగింది. సో దానికి కొంచెం వెసులుబాటు అంటే ఈ యొక్క మతపరమైన ఆస్తులకు వక్ఫ్ బోర్డు వక్ఫ్ ప్రాపర్టీకి సేఫ్ గార్డ్గా, అంటే వక్ఫ్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాలంటే వాటి పరిధిలో ఉంచడం జరిగింది. బట్ అయితే ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క ఇనాం భూములను దున్నే వాళ్ళకి ఎటువంటి హక్కులు లభించాయి? ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దాదాపు మీరు చూడండి 61 నుండి 85 వరకు 2.5 డికేడ్స్ వరకు కూడా వాళ్ళు భూములు దున్నుతూనే ఉన్నారు. అయితే వాళ్లకు హక్కు ఏది ఓనర్షిప్ రైటు సక్రమించలేదు. చట్టం ద్వారా కూడా చట్టం మీద రవించలేదు. సో కాబట్టి మనం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఏది ఇనాందారీ సిస్టమ్ రద్దు, మరి జమీందారీ సిస్టమ్ రద్దు వలన ఏం జరిగింది, ఎంతవరకు లాభము జరిగింది రైతులకు, దానివలన ఎటువంటి వ్యవస్థాపరమైన లోపాలను సరిదిద్దగడం నుండి మనం ఇక్కడ చెప్పుకున్నప్పుడు ఈ రెండు చట్టాలు, జాగీర్దారీ అబాలిషన్ రద్దు చట్టము, ఇనాందారీ కూడా, ఈ రెండింటిని పెద్ద మొత్తంలో అబాలిష్ చేయడం వలన చాలా వరకు అంటే మనం అనుకున్నంత కాకుండా కొంత మేరకు ప్రభుత్వానికి మిగులు భూమి లభించడం జరిగింది. అది ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఇది చాలా ముఖ్యము. ఇది ఎందుకు ముఖ్యమంటే భూమి మిగిలి ఉన్నప్పుడు ప్రభుత్వం అలాగే పెట్టుకోదు, అది వేరే ఏదో అవసరాలకు వాడుకోవాలి. సో కాబట్టి ప్రభుత్వానికి కొంత ప్రభుత్వం యొక్క ఆజమాయిషిలో కొంత భూమి ఉన్నది కాబట్టి ఆ భూమిని ఎవరికైతే భూమి లేని వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం కలిగింది. ఎందుకంటే భూ సంస్కరణలో ముఖ్యమైన భాగం ఏంటంటే వికేంద్రీకరణ జరగడం, అంటే కేంద్రీకృతమైంది. సో కేంద్రీకృతం అంటే భూస్వాముల జాగీర్దార్స్కు మరి ఇనాందారు ఈ ఇద్దరికి వీళ్ళకే ఎక్కువ మొత్తం భూమి ఉన్నది కాబట్టి ఈ రెండు చట్టాల ద్వారా ఈ ఎక్కువ మొత్తం భూమిని ప్రభుత్వం వశపరుస్తుంది. సో కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న భూమి తగ్గింది, ప్రభుత్వం దగ్గర పెరిగింది కాబట్టి ప్రభుత్వం దగ్గర ఉన్న భూమిని పంచాలి. సో కాబట్టి ఈ భూమిని కొన్ని
విధాన నిర్ణయాలు తీసుకొని రకరకాల రూపకంగా ఈ భూమిని పంచడం జరిగింది. సో దట్ ఈజ్ దానివల్ల ఏం జరిగింది, ఒక అసమానతలు భూమి పంపిణీలోని అసమానతలు గణనీయంగా తగ్గినట్టు మనకు ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఈ అసమానత తర్వాత ఏం జరుగుతుంది, ఎందుకంటే ఈ యొక్క జాగీర్దారులు ఇనాందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు ఆబ్సెంట్ ల్యాండ్లార్డ్స్ అంటారు. అంటే వాళ్ళు కల్టివేట్ ఎక్కడో ఉంటారు, బట్ వాళ్ళు భూమిని దున్నరు, భూమి గురించి పట్టించుకోరు. కాబట్టి భూమిని డెవలప్ చేయడానికి ఎటువంటి శ్రద్ధ చూపలేదు. ఏదైనా కానీ భూమిని సరి అయిన విధంగా డెవలప్ చేయకపోతే దానిలో వచ్చే పంట పరిమాణము చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి భూమిని ఎప్పుడు కూడా ఇతర మార్గాల ద్వారా ప్రత్యక్షంగా దాని యొక్క నాణ్యత పెంచడానికి ప్రయత్నం చేయాలి. సో కాబట్టి ఏంటంటే ఈ 2 చట్టాల ద్వారా ఈ యొక్క భూమిని ఎవరైతే దున్నే వాళ్ళ చేతులకు పోవడం ద్వారా ఆర్థిక సమానత్వంతో పాటు వ్యవసాయ ఉత్పత్తి కూడా పెరగడం జరిగింది. సో అన్నీ అనుకున్నంత మేర కాకుండా తర్వాత తప్పక ఇది 2వ ముఖ్యమైన అంశం. ఇక 3వ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది ఆర్థికపరమైనది కానప్పటికీ కూడా ఎక్కువ భూమి వీళ్ళకు చేతుల నుంచి లోయింది బట్టి వాళ్ళు ఏదైతే మన అజమాయిషీ చలాయించారో, అజమాయిషి అంటే మీరు అప్పుడప్పుడు వినుంటారు, బహుశా మీ యొక్క తాతలు మీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, తాతలు కానీ మీ యొక్క వాళ్ళని అడగండి ఎటువంటి పరిస్థితులు ఉండేవి ఊర్లలో. ఈ యొక్క జాగీర్దారు కానీ ఇనాందారు కానీ భూస్వామ్యుడు కానీ రకరకాల విధాలుగా ఒక సామాన్య మానవ యొక్క జీవనాన్ని దుర్భర పరిస్థితి తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా చూస్తే చాలా వరకు ఇటువంటి వాటి నుంచి విముక్తి లభించడం జరిగింది. ఇది ఆర్థిక కోణంతో కాకుండా కూడా వేరే సామాజిక కోణంతో చూసుకున్నప్పుడు కూడా ఇది ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే రాజకీయపరమైనది. ఎందుకంటే ఒకప్పుడు ఈ జాగీర్దారీ సిస్టమ్ ఇనాందారీ సిస్టమ్ ఉన్నప్పుడు ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ పరిపాలనలో కూడా వీళ్ళ యొక్క అజమాయిషి వీళ్ళ యొక్క డామినేషన్ ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఎకనామిక్ పవర్ ఉంది కాబట్టి ఎకనామిక్ పవరు పొలిటికల్ పవర్ను కూడా కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా కూడా వాళ్ళు చాలా పలుకుబడిన వాళ్ళుగా ఉండేవాళ్ళు. అయితే ఈ 2 చట్టాల వలన ఏం జరిగిందంటే రాజకీయ ప్రభావము, జాగీర్దారుల యొక్క రాజకీయ ప్రభావము, ఇనాందారుల యొక్క రాజకీయ ప్రభావము చాలా వరకు తగ్గింది. ఇవన్నీ తగ్గిందంటే కంప్లీట్గా కొంతవరకు. ఎందుకంటే ఈ చట్టాలు ఎంత మంచి అనుకున్నప్పుడు కూడా ఈ యొక్క లోటుపాట్ల వలన అనుకున్న ప్రభావాన్ని చూపకుండా బట్ కొంతవరకు రూపొంది జరిగింది. సో ఇవన్నిటి వలన ఏం జరుగుతుంది, అల్టిమేట్గా భూ సంస్కరణ యొక్క ముఖ్య ఉద్దేశము, మనము భూ సంస్కరణ నిర్వచనాలు చూసుకున్నప్పుడు ఏంటంటే అల్టిమేట్లీ ఓవరాల్ డెవలప్మెంట్ జరగాలి, మొత్తము డెవలప్మెంట్ జరగాలి. ఓవరాల్ డెవలప్మెంట్ జరగాలంటే వ్యవసాయ అభివృద్ధి కావాలి. వ్యవసాయ అభివృద్ధి కావాలంటే వ్యవసాయం అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, ముఖ్యంగా భూమే ముఖ్యమైన ఆధారం. కాబట్టి ఆ భూమి ద్వారా వచ్చే పంటల యొక్క పరిమాణము పెరగాలి. సో కాబట్టి ఏంటంటే దీని వలన భూమి యొక్క నాణ్యత పెరిగి తర్వాత భూమిపై ఉత్పాదకత పెరగడం వలన వ్యవసాయ ఉత్పత్తి పెరిగి తద్వారా దేశ ప్రగతి కూడా కొంతవరకు మేలు చేసినట్టు మనము దీని ద్వారా చెప్పుకోవచ్చు. సో అంతిమంగా మనం చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ వ్యవస్థ, ఇది మధ్యవర్తుల తొలగింపు అనేది ఒక ప్రోగ్రెసివ్ స్టెప్గా రైట్ డైరెక్షన్లో పోయిందని మనం ఇక్కడ భావించవచ్చు. ఇది భారతదేశంలో జరిగింది. భారతదేశంలో ముఖ్యంగా జమీందారీ సిస్టము తర్వాత రకరకాల సిస్టంల ద్వారా రాను దున్నేవానికే భూమి అనే దిశలోనే ఈ చట్టాలు కొంతవరకు దోహదపడ్డాయి. తద్వారా మన ఆర్థికాభివృద్ధికి కూడా సహాయపడ్డట్టు మనము తెలుసుకోవచ్చు.
భూ సంస్కరణలో భాగంగా వీటి రద్దుతో పాటు జమీందారీ సిస్టము మరియు ఇనాందారీ సిస్టమ్ రద్దుతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం అంటే కౌలు సంస్కరణలు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో మరి తెలంగాణలో ఈ యొక్క కౌలు సంస్కరణలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు పరిశీలిద్దాము. హైదరాబాద్ రాష్ట్రంలో మనకు జమీందారీ సిస్టము, ఇనాందారీ సిస్టమ్ ఉన్నప్పుడు వీళ్ళ చేతుల్లో ఎక్కువ భూమి ఉన్నప్పుడు అది దున్నడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళనే కౌలుదారుగా మనం పరిగణించగలుగుతాం. ఈ కౌలుదారులు అనేది భూమి ఎంత ఎక్కువ ఈ సంస్థానం వాళ్ళ ఉంటుందో అంత ఎక్కువ కౌలుదారులు ఉండాల్సి వస్తుంది. సో కాబట్టి దున్నే రైతులు ఎక్కువ ఉన్నప్పుడు, అంటే భూమి తక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క కౌలు విధానం యొక్క ప్రాముఖ్యత అంత కనబడదు. కానీ హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కువ మంది భూస్వాములు ఉన్నారు కాబట్టి రకరకాల భూస్వాములు, జాగీర్దారులు కానీ, లేకపోతే ఇనాందారులు కానీ, సంస్థానాధీశులు కానీ, దేశముఖులు కానీ, రకరకాల పేర్లతో పిలిచినప్పటికీ వాళ్ళందరూ సొంతంగా వ్యవసాయం చేసే అవకాశాలు తక్కువ ఉండే. సో కాబట్టి వాళ్ళ భూములను దున్నడానికి వేరే వాళ్ళకు కౌలుకు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎక్కువ భూమి కౌలు విధానం కింద వచ్చింది కాబట్టి ఈ యొక్క కౌలు సంస్కరణల యొక్క ప్రాముఖ్యత కూడా పెరిగింది, ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో. ఎందుకంటే ఈ యొక్క కౌలు యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం జరిగింది. కౌలుదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనేది ఈవెన్ హైదరాబాద్ సంస్థానంలో కూడా గుర్తించడం జరిగింది. సో గుర్తించి అప్పుడే 1354 ఫసలీ అంటే మన సంవత్సరాల్లో 1944లోనే ఒక ఆసామీ షక్మీ అనే చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది అప్పుడే. ఎందుకంటే కౌలుదారులకు కొన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొంతవరకు ఈ చట్టాన్ని తీసుకున్నది. సో ఈ చట్టాల్లో భాగంగా ఏంటంటే కౌలుదారులను 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి షక్మీదారులు, ఆసామీ షక్మీదారులు. ఈ షక్మీదారులు ఎవరంటే వీళ్ళు శాశ్వత కౌలుదారులు, వాళ్ళు పర్మనెంట్గా దున్నేవాళ్ళే. ఈ కౌలుదారికి రక్షణ, భూమిని సాగు చేసుకునే హక్కు ఉంటుంది. సో కాబట్టి ఈ షక్మీదారులుగా పరిగణించే వాళ్లకు కొన్ని వెసులుబాట్లు కల్పించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళను అంత ఈజీగా తీసివేయలేరు, వాళ్ళకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళు సాగు చేసేందుకు కూడా కొన్ని హక్కులు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆ సెక్షన్కి సంబంధించిన వరకు సమస్యలు అంత ఎక్కువ లేవు. ఇక రెండవ రకమైన ఆసామీ షక్మీదారులు, వీరికి ఎటువంటి హక్కులు లేవు కాబట్టి వీళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇబ్బందులు అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు దున్నుకోగలుగుతారో, తర్వాత ఎంత కౌలు పే చేయాలో, వీటన్నిటివి కొంచెము భద్రత లేకపోవడము. అయితే ఈ చట్టంలో వీళ్ళకు కూడా కొంత వెసులుబాటు కలిగించడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ ఆసామీ షక్మీదారులు కనుక 12 ఏళ్ళు భూమిని దున్నితే వాళ్ళు షక్మీదారులుగా గుర్తింపు లభిస్తుంది. అంటే 12 ఏళ్ళు అదే భూమిని ఎటువంటి గ్యాప్ లేకుండా దున్నితే వాళ్లకు ఏవైతే హక్కులు షక్మీదారులకు కలుగుతాయో అవే హక్కులు వీళ్ళకు కూడా కలుగుతుందనేది ఒకటి చెప్పడం జరిగింది. కానీ ఇటువంటి వెసులుబాటు ఉన్నప్పుడు కూడా యొక్క హైదరాబాద్ సంస్థానం వంటి ఫ్యూడల్ వ్యవస్థలో ఏ హక్కులు లేని కౌలుదారుడు 12 ఏళ్ళు కౌలు భూమిని తన స్వాధీనంలో ఉంచుకోవడం జరగదు. అంటే చూడండి, వెసులుబాటు కలిగించినప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి పరిస్థితులు లేకుండే. ఎందుకంటే 12 సంవత్సరాలు ఏకధాటిన కంటిన్యూగా అదే భూమిని దున్నుతాడనే గ్యారంటీ లేదు. కాబట్టి ఈ యొక్క షక్మీదారులుగా
మారడానికి, ఆసామీ షక్మిదారులుగా మారడానికి అవకాశాలు తక్కువ కనబడ్డాయి. ఇది చట్టపరంగా ఉన్నప్పటికి కూడా బట్ వాస్తవ పరిస్థితుల దృష్టిలో ఇటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నది. ఒకవేళ 12 ఏళ్ళు ఒకే భూమిని కౌలు పద్ధతిలో సాగు చేస్తే కూడా ఇంకో సమస్యలు ఉంది. ఒకవేళ సరే 12 సంవత్సరాలు అదే భూమిని దున్నుతున్నాడు అనుకోండి, బట్ దాన్ని రుజువు చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని ఆసామీ శక్తిదారులుగా గుర్తింపు పొందాలంటే ఆ భూమిని 12 సంవత్సరాలు దున్నుతున్నట్టు రుజువు చూపించాలి. సో రుజువు చూపించడానికి ఏవైతే అవసరమో అవి అంత ఈజీగా లభించడము వీలు కాదు. ముఖ్యంగా ఎవరైతే కౌలుదారులలో వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులు, వాళ్లకు చాలా విషయాలు తెలియదు, వ్యవసాయం చేయడం తప్ప మిగతా వాటి గురించి లేదు. కాబట్టి సో ఇటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నది. ఈ కౌలుదారులు చాలా వరకు ఈ రక్షణ లేని కౌలుదారుగానే ఉండడం జరిగింది. ఇటువంటి ఉన్నది కాబట్టి ఈ యొక్క కౌలుదారులు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎందుకంటే కౌలుదారులు ఇబ్బందులు ఏ విధంగా పడుతున్నారంటే, ఒకటి కౌలు పరిమాణము, అంటే ఎంత కౌలు ఇవ్వాలి, అంటే 1 ఎకరా దున్నాలంటే ఏంటి రకరకాల సిస్టమ్స్ వ్యవస్థలు ఉన్నాయి, అవి ఎంత ఇవ్వాలనేది కూడా ఒకటి. రెండవది ఎంతకాలము దానిపై హక్కు ఉంటుంది చెప్పాము. ఎందుకంటే మనకు శక్తిదారులుగా కావాలంటే 12 సంవత్సరాలు దున్నుతూ పోతూ మిగతా వాటి కావాలంటే అంత ఈజీ వ్యవహారం కాదు. సో కాబట్టి చాలా వరకు ప్రొటెక్షన్ లేని కౌలుదారులుగానే మెరగడం జరిగింది. సో ఇలా ఉన్నప్పుడు చాలా రకరకాల సమస్యలు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు సెక్యూరిటీ అనేది ఉండడం లేదు. అంటే వాళ్ళు కౌలు పరిమాణము నిర్ణయించడంలో, కౌలు పరిమితి టైము ఎన్ని సంవత్సరాలు అది నిర్ణయించడంలో, తర్వాత వీటితో పాటు నానా చాకరీ చేయాల్సిన అవసరం ఉంది. రకరకాల మనం ఆల్రెడీ చెప్పాము. ఒకవేళ కంటిన్యూగా మనం వచ్చే సంవత్సరం కూడా దున్నుకోవాలంటే ఆ జాగీర్దారుకో లేకపోతే ఎవరైతే భూ యజమానికి నజరానాలు అంటే గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రకరకాల వెట్టి చాకరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుందో ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ను నివారించాలంటే కొన్ని చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందనేది గుర్తించడం జరిగింది. నిజాం జమానాలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రభావము అంతా చూపలేదు. సో కాబట్టి హైదరాబాదు స్టేట్గా సపరేట్ స్టేట్గా ముఖ్యంగా 1948 తర్వాత ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్తలోనే ఒక ముఖ్యమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దాని ప్రాముఖ్యతను ఇదివరకు గుర్తించారు, కానీ ఇది హైదరాబాద్ స్టేట్గా అయిన తర్వాత దీన్ని అమల్లో పెట్టాలనే ఉద్దేశం కొద్దీ 1950లో హైదరాబాదు కౌలు మరియు వ్యవసాయ భూముల చట్టము తీసుకురావడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన కౌలుదారి సంస్కరణలో ముఖ్యమైన ఘట్టము. సో దీంట్లో ఫస్ట్ ముఖ్యమైన మార్పు ఏం జరిగిందంటే, ఎక్కువ మంది కౌలుదారులను రక్షిత కౌలుదారులుగా గుర్తించడం జరిగింది. అంటే ఈ యొక్క ఏదైతే మనము వాడామో ఆసామీ షక్మిదారులు ఎక్కువ మంది షక్మిదారులుగా మారడానికి అవకాశం కల్పించింది. సో ఇది ముఖ్యమైనది. సో దీనితో పాటు ఎంతైతే కౌలు యాజమానికి పే చేయాలో దాన్ని కూడా క్రమబద్ధీకరించడం జరిగింది. సో రెగ్యులేషన్ ఆఫ్ రెంట్ కూడా ఇంకోటి ముఖ్యమైన అంశము. ఇంకా థర్డ్ ఏంటంటే బలవంతంగా తీసివేయడము. అంటే ఏంటి, ఇప్పుడు వచ్చే సంవత్సరము కౌలుకు ఇవ్వను, బలవంతంగా తీసేయడం అడు. సో వీటి 3 రకాలుగా కౌలుదారుకు కొంచెం రక్షణ ఇవ్వడం జరిగింది. ఇవేంటి 3 రెగ్యులేషను, మనకి ప్రొటెక్షన్ ఇచ్చారు. ప్రొటెక్షన్లో రెంట్ రెగ్యులేషన్ చేశారు, ఏదైతే మనము యజమానికి చెల్లించాలో
రెండవది ఎవిక్షన్ను, అంటే బలవంతంగా నిర్మూలించే హక్కును యజమానులకు తీసేయడం జరిగింది. సో కాబట్టి చాలామంది ప్రొటెక్టెడ్ టెనెంట్ కేటగిరీ కింద రావడం జరిగింది, అంటే రక్షిత కౌలుదారు కింద కారణం జరిగింది. అయితే రక్షిత కౌలుదారు ఎవరు, దీని గురించి కొంచెం తెలుసుకోవాలంటే ఇంకొంచెం, రక్షిత కౌలుదారు అంటే మనకు ఆల్రెడీ కొంతవరకు అవగాహన వచ్చింది. ఇంకా కొంచెం రావాలంటే ఎవరైతే భూమిని కనీసం 6 సంవత్సరాలు సాగు చేస్తున్నాడో అతన్ని యొక్క రక్షిత కౌలుదారుగా గుర్తించడం జరిగింది. సో ఈ చట్టంలోని ముఖ్య అంశంగా ఏదైతే భావించామో అది ఏంటంటే ఈ యొక్క టెనెంట్స్ కౌలుదారులకు రక్షణ కలిగించిందని అనుకున్నాము. అది చాలామందికి వర్తింపడం వీలు కాలేకుంటుంది. అంటే ఇది చట్టం యొక్క నావల్ ఫీచర్ అయినప్పటికీ కూడా ఇది చాలా వరకు చాలామందికి అప్లై చేయడంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. సో కాబట్టి చాలామంది సాధారణ కౌలుదారులు మరియు షేర్ క్రాపర్స్కు ఈ చట్టము వర్తింపు జరగలేదు. అంటే చాలామంది దీన్ని బట్టి చూస్తుందంటే ఎక్కువ మంది ఇంకా అన్ప్రొటెక్టెడ్ టెనెంట్స్గానే మిగలడం జరిగింది. ఈ యొక్క చట్టంలో ముఖ్యంగా మనకు ఈ కౌలు చట్టం అనేది 3 రకాలుగా ఉంటుంది. వాటినే బేతాయిగాను, గల్లమక్తాగాను, సుర్ఫిఖాన్గాను మనము పేర్కోవడం జరుగుతుంది. బేతాయి కౌలుదారి సిస్టమ్ కింద ఏంటంటే ఈ యొక్క కౌలు అనేది ఇంత అని నిర్ణయించడం జరుగుతుంది. ఏది ఉత్పత్తి అయిన దాంట్లో ఇంత భాగము యజమానికి ఇవ్వాలి. అంటే ఉత్పత్తి అయిన దాంట్లో అంటే ఇది 25% కానీ దాదాపు 50% కానీ కూడా ఉంటుంది. అది ఇద్దరి మధ్యలో పొత్తుతో అవగాహనతోని భూమి యొక్క నాణ్యతను రకరకాలను బట్టి ఈ యొక్క దీన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఉత్పత్తిలో ఎంత యాజమాన్యానికి ఇవ్వాలనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇక రెండవది గల్లమక్తా విధానంలో ఏంటంటే ఎకరానికి ఇంత అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎకరానికి అంటే ఎకరంలో నువ్వు ఏం పండించుకో, ఏదన్నా చేసేసుకో, బట్ ఉత్పత్తితో సంబంధం లేకుండా మనకు ఇంత పే చేయాలి. ఉదాహరణకు ఏది సంవత్సరానికి 3 బస్తాలు ఒక ఫసలు, ఓకే, ఆర్ ఇంకా కొంచెం వేరే ఎంత అంటే ఇది ధాన్య రూపకంగా నార్మల్ ఏంటంటే ఇచ్చినప్పటికి కూడా ఎకరానికి ఇంత అనేది కౌలు పరిమాణము నిర్ణయించబడుతుంది. ఇది చూడొచ్చు. మొదటి దానికి దీనికి చూసుకుంటుంటే మొదటి దానికి ఏంటంటే వచ్చిన దాంట్లో వాటా, దీంట్లో అంటే వచ్చినా రాకున్నా ఒక యజమానికి తప్పక ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక మూడవ దాని కింద సుర్ఫిఖానీ విధానం కింద ఏంటంటే ఈ యొక్క కౌలును ధాన్య రూపకం కాకుండా ద్రవ్య రూపకంగా క్యాష్ ఫామ్లో పే చేయడం జరుగుతుంది. ఎకరానికి ఇంత ఇన్ని రూపాయలు, అది ఆ కాలంలో ఒకసారి 20 రూపాయలు గాను 25 రూపాయలు గాను నిర్ణయించడం జరుగుతుంది. సో మాటి ఈ మూడింటిని బట్టి చూసుకుంటే మనకు క్షుణ్ణంగా అర్థమయ్యేది ఏంటంటే మొదటి సిస్టమ్ కంటే మిగతా 2 సిస్టంలో కొంచెం అన్సర్టెనిటీ ఎక్కువ ఉంటుంది. అంటే కౌలులో అంటే ఒక విధంగా మంచి కావచ్చు, ఒక చెడు కూడా కావచ్చు. కౌలుదారుకు అది మంచి చేస్తుందా లేకపోతే చెడు చేస్తుందా అనేది కొన్ని పరిస్థితులపై ఆధారపడుతుంది. మొదటి పద్ధతిలో దీనికి కొంచెం ఆస్కారం తక్కువ, ఎంత పండిందో దానిలోనే వాటాలు. సో కాబట్టి యొక్క ఉత్పత్తి పరిమాణాన్ని బట్టి ఈ యొక్క వాటా నిర్ణయించబడుతుంది. అయితే మిగతా 2 దాంట్లో ఏంటంటే ఒకవేళ పంట ఎంత పండినా అది యజమానికి సంబంధం లేదు. యజమానికి ఇచ్చేది కౌలు
స్థిరంగా ఫిక్స్డ్గా ఉంటుంది. అది ధాన్య రూపకం కానీ ధన రూపకం కానీ. సో కాబట్టి కౌలుదారుకు వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే రెండవది మరి మూడవ పద్ధతి కొంచెం అనుకూలంగా ఉన్నట్టే కనుకోవచ్చు. అంటే మొదటి దాంట్లో కూడా ఉత్పత్తి పరిమాణం ఎక్కువ వస్తే వీనికి కూడా వాటా కింద ఎక్కువ వస్తుంది. కానీ మిగతా రెండిట్లలో ఉత్పత్తి పరిమాణం పెరిగితే ఈ యొక్క కౌలుదారికి ఎక్కువ లాభం చేకూర్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇటువంటి అవకాశాలు ఉండాలంటే మనకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, ఉత్పాదకతను పెంచే అవకాశాలు ఎక్కువ ఉండాలి. అటువంటి అప్పుడే రెండవది కానీ మూడవది కానీ మనకు కౌలుదారులకు లబ్ధి చేరుకునే కనుక మనం భావించవచ్చు. ఒక్కొక్కప్పుడు ఈ యొక్క కౌలు పరిమాణం ఇంత ఫిక్స్ చేసినప్పుడు కూడా వాస్తవంగా కౌలుదారులు చెల్లించేది ఎక్కువ. చాలా సందర్భాలలో ఇది గుర్తించడం జరిగింది. ఏదైతే కౌలు ఎంతైతే చెల్లిస్తున్నారో అది ఒక్కొక్కసారి ఇది 3/2 కూడా కౌలు కింద చెల్లించిన సందర్భాలు ఉన్నట్టు మనకు సమాచారము ఉంది. అంటే కొన్ని సందర్భాలలో ఏదైతే ఫిక్స్ చేశారో ఫిక్సింగ్ చేసిన దాన్ని పట్టించుకోకుండా సో విచ్చలవిడిగా కౌలు పరిమాణాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ కౌలు పరిమాణంతో పాటు ఈ కౌలుదారులు ఈ యొక్క భూ యజమానికి రకరకాల సంతోష పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కౌలును పునరుద్ధరించాలంటే అది రెన్యువల్ చేయాలంటే అది యజమాని చేతిలో ఉంటుంది. కాబట్టి యజమాని సంతోషపెట్టడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాల ద్వారా కౌలు రైతు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. అన్ని మార్గాల ద్వారా చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వెట్టి చాకరీ చేయడం, ఏ అవసరం వచ్చినా ఇమీడియట్గా పోయి వాళ్ళకి అవసరమున్న పనిని చేయాల్సిన అవసరం ఉంది, అది చేయాలి. సో ఇది ఎక్కడ మనకు ఈ కౌలు పరిమాణంలో ఎక్కడ మనకు ప్రతిబింబించది. సో కాబట్టి ఏంటంటే వాస్తవంగా చెల్లించాలి పద్ధతి రూల్ ప్రకారం చట్టం ప్రకారం చెల్లించడానికి వ్యత్యాసము ఎక్కువగా ఉన్నది అటు మనకు చేస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే ఈ యొక్క కౌలుదారీ సిస్టంలో ఒక కౌలుదారులు చాలా నష్టాలకు గురైనట్టు మనకు దీన్ని బట్టి చెప్తుంది. ఈ చట్టము కొన్ని భూములను మినహాయించి మిగతా అన్నిటికి కూడా వర్తింపజేయడం జరిగింది. ఏ భూములంటే ఈ యొక్క మతపరమైన మరియు సేవాపరమైన ఏవైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళ భూములకు ఈ చట్టము వర్తించదు. ఇంకోటి ఏంటంటే ఈ చట్టం ప్రకారము ఏదైతే కౌలు అగ్రిమెంట్ ఉంటుందో అది రిటర్న్ ఫామ్లో అంటే రాతపూర్వకంగా ఈ యొక్క ఒప్పందము చేసుకోవాలి, రాతపూర్వకంగా. ఎందుకంటే రేపు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించాలంటే దాని యొక్క రిటర్న్గా రాతపూర్వకంగా ఉంటే సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చట్టంలో భాగంగా ఈ యొక్క కౌలు ఒప్పందాన్ని రాతపూర్వకంగా తెలియచేయాలి. తెలియజేసి ఈ యొక్క ఒప్పంద పత్రాన్ని ప్రాంతీయ తహసీల్దార్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక కాపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకు మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య రావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. అటువంటప్పుడు చాలా సందర్భాలలో కౌలుదారుకు ఎటువంటి పత్రాలు ఉండవు. ఆ పత్రాలు లేనప్పుడు అతను కౌలు విషయంలో నష్టపోయే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఈ చట్టంలో ఏదైతే పొందుపరిచిన ఈ అంశం అనేది కొంతవరకు కౌలుదారికి రక్షణ కల్పించే అంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క తహసీల్దారుకు రెవెన్యూ అథారిటీ కాబట్టి
రెవెన్యూ సిస్టమ్కు లోకల్ అథారిటీ అతనే కాబట్టి ఈ యొక్క సమస్య కౌలు రైతుల సమస్యలు సాల్వ్ చేయడానికి ఈ అవకాశాలు ఉన్నాయి. దీంట్లో చట్టం ఏంటంటే ఇదివరకు ఎవరు ప్రొటెక్టెడ్ ఫార్మర్ అంటే రక్షిత కౌలుదారు అనుకున్నప్పుడు అప్పుడు 12 సంవత్సరాలు చేయాల్సిన అవసరం ఉందని ఇదివరకు మనం చెప్పుకున్నాము. ఈ చట్టం ద్వారా ఏంటంటే 12 సంవత్సరాలకు బదులు 6 సంవత్సరాలు కనుక కల్టివేట్ చేస్తే దున్నుతూ పోతే ఆ రైతుకు రక్షణ లభిస్తుంది. కౌలుదారి చట్టం ద్వారా అతనికి ప్రొటెక్టెడ్ టెనెంట్గా పరిగణించబడుతుంది. సో కాబట్టి సమయాన్ని తగ్గించడం వలన ఎక్కువ మంది కౌలుదారులు ఈ రక్షణ వ్యవస్థ కింద రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఇంకొక అంశం ఏంటంటే ఇది కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క కౌలుదారును ఎట్టి పరిస్థితులలోనూ తీసివేయరాదు. ఒకవేళ కౌలుదారు కనుక ఒప్పందం ప్రకారము కౌలు చెల్లిస్తూ పోతే ఆ కౌలుదారును యజమాని తీసివేయరాదు. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క కౌలుదారుకు ఈ చట్టము రక్షణ కల్పించింది. దీనివల్ల ఏంటంటే కౌలుదారు కొంచెం సెక్యూర్గా ఫీల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరము కౌలు ఇస్తారో లేదో అటువంటి అనుమానాలకు ఇది తావు ఇవ్వదు, తప్పకిస్తారు కాదు. ఈ కౌలుదారి రక్షణ చట్టంలో ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే ఇది చాలా రెవల్యూషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ కౌలుదారు తన కౌలు భూమిని తనఖా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎందుకంటే కౌలుదారు వ్యవసాయం చేయాలంటే మొదట్లో కొన్ని అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మనందరికీ తెలుసు. సో అప్పులు తీసుకురావాలంటే దానికి తనఖా అవసరము. ఏ బ్యాంకు కానీ ఎవరు కానీ తనఖా పెట్టుకోకుండా ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంది. కాబట్టి ఈ చట్టం ఏం వెసులుబాటు కలిగిస్తుందంటే కౌలు కింద తీసుకున్న భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకోవచ్చు. సో ఇది ముఖ్యంగా వ్యవసాయ పరపతికి సంబంధించిన ముఖ్యమైన అంశం. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే ఏదైతే కౌలుదారుడు ఉన్నాడో ఆ కౌలుదారుడు అతను కౌలు చేసిన భూమిని వేరే వారికి ఇవ్వద్దు. ఎట్టి పరిస్థితులలో కూడా అతనే దున్నుకుంటుండాలి. వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారము లేదు. సో కాబట్టి ఈ అంశాలన్నీ మనము పరిగణలోకి తీసుకున్నప్పుడు కౌలుదారులు ఈ చట్టం వలన కొన్ని లాభాలు పొందినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది చట్టంలోని వివిధ అంశాలు మనం పరిగణించినప్పుడు ముఖ్యంగా ఏవైతే 3-4 అంశాలు ఉన్నాయో అవి మళ్ళీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుందాము. ఒకటి ఏంటంటే తక్కువ కాలము కల్టివేట్ చేస్తే అతనికి రక్షణ కల్పించబడుతుంది. అంటే 6 సంవత్సరాలు. సో 6 సంవత్సరాలు కనుక ఏకదాటిగా మనం దున్నుకుంటూ పోతే అతనికి కొన్ని హక్కులు సంభవిస్తాయి. ఎటువంటి అంటే ఆ కౌలుదారు కనుక రెగ్యులర్గా యజమానికి ఎంతైతే కౌలు ఇవ్వాలో కౌలు రూపకంగా చెల్లిస్తాడో అది సక్రమంగా చెల్లిస్తూ పోతే సో అతన్ని తీసివేయడానికి ఆస్కారం ఉండదు. ఇంకో అంశం అది ఏ విధంగా మంచిదనేది చెప్పొచ్చు అంటే కౌలుదారు కౌలు చేసే భూమిని తనఖా పెట్టి లోన్ తీసుకుంటే సాధారణంగా ఆ లోనును వ్యవసాయ అభివృద్ధికి వాడుకుంటాడే కాబట్టి సో తద్వారా వ్యవసాయ ఉత్పత్తికి దోహదపడ్డట్టు కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూసుకున్నప్పుడు ఈ చట్టాన్ని మనము బేరీజ్ వేసినప్పుడు మనకు చేసిందంటే మిగతా సంస్కరణలో భాగంగా మిగతా సంస్కరణలు ఏమనుకున్నాము, ఈ యొక్క
మధ్యవర్తులను తొలగించడం ద్వారా ఏదైతే తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణలో ఈ చట్టం చేసిన తర్వాత మధ్యవర్తుల తొలగింపుతో పాటు ఈ యొక్క కౌలుదారుకు సంస్కరణలు కూడా చాలా అవసరము. ఎందుకంటే ఆ మధ్యవర్తుల తొలగించినంత మాత్రాన ఈ సమస్య సాల్వ్ కాదు. ఎందుకు కాదంటే ఆ మధ్యవర్తులను తొలగిస్తే మధ్యవర్తుల యొక్క భూములను సాగు చేసేది కౌలు రైతులే కాబట్టి కౌలు రైతుల యొక్క సమస్యలను పట్టించుకోకపోతే భూ సంస్కరణలోని ముఖ్య భాగమైన ఏది మధ్యవర్తులను తొలగిస్తే పెద్ద ఆర్థిక వ్యవస్థకు పెద్ద లాభం చేకూరదు. ఎందుకంటే ఆ భూములను సాగు చేసేవాళ్ళు కౌలుదారులే కాబట్టి కౌలుదారుల యొక్క సమస్యను పరిష్కరిస్తే తప్ప ఈ యొక్క మధ్యవర్తులను తొలగించే ఏవైతే లాభాలు ఉన్నాయో లాభాలు చేకూరవు. కాబట్టి రెండింటిని కూడా మనము ఇది రెండు ప్యారలల్గా పోతున్నట్టు, ఒకటి రెండు ఎక్స్క్లూజివ్ కాదు. ఇది చేసి అది చేయకపోతే మనకు ఏదైతే మనం లాభం చేరుకుందాం అనుకున్నామో ఆ లాభం చేరుకోవడానికి అవకాశాలు లేదు. ఇది గుర్తించడం జరిగింది. గుర్తించి మీరు చూడండి, ఆ చట్టాలు ఈ చట్టాలు దాదాపు ఒకే సమయంలో 1-2 సంవత్సరాల భేదంతోనే చట్టాలు తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఆ వాటితో పాటు మధ్యవర్తుల తొలగింపుతో పాటు ఈ యొక్క కౌలుదారు సమస్యలు కూడా సాల్వ్ చేయాలి. కాబట్టి ఈ రెండింటిని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. కాబట్టి వీటి వలన లాభాలు బేరీజు వేసుకున్నప్పుడు దేని వలన ఎంత జరిగిందనే దానికి బదులు ఈ రెండు కలిసి ఎంతవరకు ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూర్చిందనేది. ఎందుకంటే ఈ రెండు కలిస్తే మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనకు భూస్వామ్య వ్యవస్థ లేదు, మధ్యవర్తులు లేరు, కౌలుదారులు కొంతవరకు ఉన్నారు. కానీ చాలా వరకు అయినప్పుడు కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో యొక్క వ్యవసాయం యొక్క పాత్ర ఎక్కువగా ఉన్నది. వ్యవసాయం యొక్క పాత్ర ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి? ఎక్కువ భూమి ఎక్కువ మంది అజమాయిషిలో ఉంది. అప్పుడు ఎక్కువ భూమి తక్కువ మందిలో ఉండడం వలన ఉత్పాదకత తగ్గడం జరిగింది. తగ్గడం ద్వారా కౌలుదారులకు సమస్యలు ఉన్నాయి కాబట్టి కౌలుదారులు శ్రద్ధ తీసుకోవడానికి ఆస్కారం, వాళ్ళకింత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే కౌలుదారులు వాళ్ళకు కొన్ని వెసులుబాట్లు ఉంటే తప్ప వాళ్ళు భూమి యొక్క నాణ్యతను పెంచాలి, భూమి ద్వారా ఎక్కువ పండించాలి, పండించడానికి అవసరమైన పరిస్థితులు కల్పించాలి. అది ఎప్పుడు వీలవుతుంది? కౌలుదారులోకున్న కొన్ని సమస్యలను పరిష్కరించినప్పుడు అది వీలవుతుంది. ఈ యొక్క చట్టము కొంతవరకు ఆ సమస్యలను పరిష్కరించినట్టు మనకు కల్పిస్తుంది. వీటి వలన కౌలు ద్వారా ఏంటంటే ఒక యజమానికి ఉండే హక్కు లేదు భూమి మీద తప్పితే మిగతా అన్ని హక్కులు ఉన్నట్టే. ఎందుకంటే ఒకటి యజమాని, ఇప్పుడు కౌలుదారుకు అమ్మే హక్కు లేదు, వేరే వాళ్లకు కౌలుకి ఇచ్చే హక్కు లేదు. బట్ మిగతా హక్కులన్నీ కూడా ఈ చట్టం ద్వారా రావడం జరిగింది. అంటే ప్రాక్టికల్ పర్పజెస్కు అతనే ఓనర్గా కూడా ఉండడానికి అవకాశం ఉంది. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే అతను ఏ పంట పండించాలన్నా పండించుకోవాలంటే ఒకవేళ పరపతి అవసరం వస్తే అప్పు తీసుకోవచ్చు. చేయాల్సింది ఏంటంటే యజమానికి ఏదైతే మనము నిర్ణయించే ప్రకారము సక్రమంగా సకాలంలో పే చేస్తే అతను అన్నీ చేయవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క కౌలుదారుల యొక్క సంఖ్య పెరగడంతో పాటు కౌలుదారుల యొక్క భద్రత పెరగడం వలన కౌలుదారుల యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడమే కాక తద్వారా వ్యవసాయ అభివృద్ధి కూడా గణనీయంగా పెరిగింది. మీరు అప్పుడు 1949-50 ప్రాంతంలో ఉత్పాదకత పోల్చుకుంటే తర్వాత కాలంలో మనం బేరీజ్ వేసుకుంటే
యొక్క ఉత్పత్తి ఉత్పాదకత చాలా వరకు పెరిగినట్టు మనకు కొంతవరకు తెలుసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే కౌలుదారులు చాలా వరకు బీదవాళ్ళే. ఎందుకంటే అతనికి అన్నీ ఉండి కౌలుదారుగా మారడం లేదు, ఏ అవకాశం లేదు కాబట్టి కౌలుదారుగా మారిండు. కాబట్టి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి ఈ యొక్క సంస్కరణ అనేది ఒక మెట్టు మాత్రమే. కంప్లీట్గా కౌలుదారులందరూ ఏది పేదరికం నుండి బయట వచ్చిందనేది మనం చెప్పలేకపోయినప్పుడు కూడా ఈ యొక్క చట్టం అనేది కొంతవరకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి దోహదపడ్డట్టు కొంతవరకు మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి కౌలుదారుల యొక్క ఏవైతే సమస్యలు ఈ చట్టాలు కొంతవరకు పరిష్కరించాయో తద్వారా వారి ఆర్థిక పరిస్థితులే కాకుండా దేశ ఆర్థిక పరిస్థితులకు కూడా కొంతవరకు దోహదపడడం జరిగింది. ఈ భాగంలో కూడా మీకు కొన్ని ప్రశ్నలు రావడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మీరు పరీక్షను దృష్టిలో పెట్టుకొని కౌలుదారి చట్టంలోని కొన్ని ముఖ్య అంశాలను మీరు గమనించాలి. అంటే కౌలుదారులు అంటే ఎవరు, కౌలుదారులోని రకాలేంటి, రకరకాలు చెప్పుకున్నాం కదా. కౌలుదారులో ముఖ్యమైన అంశాలేంటి, ఈ అంశాలకు వచ్చే వరకు మనకు కౌలు పరిమాణం కూడా నిర్ణయించేటప్పుడు రకరకాల పద్ధతులు ఉన్నట్టు కూడా చెప్పుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళకు చట్టరీత్యా ఎటువంటి హక్కులు కల్పించారు, ఈ హక్కులు చూసాం కదా కొన్ని హక్కులు, ఆ హక్కులు గిట్ట కల్పించకపోతే ఎటువంటి సమస్యలు ఉండేటి. సో ఈ చట్టాలు ఎంతవరకు వాటిని పరిష్కరించడం జరిగిందనేది. సో ఇక్కడ మీరు చట్టాలు చేసిన సంవత్సరము, ఆ చట్టాలు చేయడానికి ముందున్న నేపథ్యం కూడా అప్పుడప్పుడు అవసరము. ఎందుకంటే ఏ చట్టం చేయాలనుకున్నా దానికి 1-2 కారణాలు ఉంటాయి. అవి ఆర్థికపరమైన కారణాలు కావచ్చు, రాజకీయపరమైన కారణాలు కావచ్చు, ఇంకేతరైన కారణం కావచ్చు. ఆ నేపథ్యం ఏంటో కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలా అవసరం ఉంటుంది. అలాగే ఆ చట్టములో ఉన్న వెసులుబాట్లు ఎంతవరకు చట్టము ఈ యొక్క సమస్యలను పరిష్కరించే దశలో పోయింది, ఆ చట్టంలో ఉన్న లోపాలేంటి. ఎందుకంటే చాలా వరకు చట్టాలు చేసినప్పటికి కూడా దానిలో కొన్ని ఉండే పరిమితుల దృష్ట్యా ఆ చట్టం ఒక్కొక్కప్పుడు నిర్వీర్యం కావడం జరుగుతుంది. సో కాబట్టి అప్పుడప్పుడు ఏంటంటే ఈ కౌలుదారీ సంస్కరణ చట్టంలో కూడా అటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నట్టు మనము తెలుసుకోవచ్చు. సో ఎందుకంటే మనం ఆ చట్టాన్ని కనుక చూసుకుంటే దానిలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. సో పరిమితులు ఏంటి, ఎంతవరకు, ఇవి కూడా వీటన్నిటి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు పరీక్షలకు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రిపేర్ అయితే ఇవి కొన్ని ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని అంకెలు ఉంటాయి కదా, చట్టము ఏ సంవత్సరము, ఒక్కొక్కసారి డేట్ కూడా ఇస్తారు. దాని ద్వారా ఎంతమంది కౌలుదారులకు రక్షణ కల్పించబడ్డది, ఎంతమందికి మిగిలిపోయారు మనం ఆల్రెడీ పెట్టుకున్నప్పుడు, వీటి ద్వారా ఎక్కువ మంది కౌలుదారులకు రక్షణ కల్పించలేదనేది మనకు ఆల్రెడీ తెలుసుకున్నాము. దీని ద్వారా ఎంతవరకు జరిగింది, జరగకపోవడానికి కారణం ఏంటి, ఎవరెవరు ఈ కౌలు రక్షణ చట్టం పరిధిలోకి తేలేదో, కౌలుదారులు అయినప్పటికీ కూడా కౌలుదారు చట్టం పరిధిలోకి ఎవరెవరు రాలేదు, ఎవరైతే అర్హులో వాళ్ళు ఎందుకు రాలేకపోయారు. సో వీటన్నిటి గురించి మీరు కొంచెము దృష్టిలో పెట్టుకొని చేస్తే సో మీరు సులభంగా ప్రశ్నలకు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఆన్సర్ చేస్తారు కాబట్టి మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది.